ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబస్తులను మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. అది కొద్ది భాగమే, నేను కొద్ది భాగం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. ఈ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన ఇలాగూ చెబుతూ ఉన్నాడు. అట్టి జనము మధ్యను అంటే అన్య జనుల మధ్య, ఇతరుల జనాల వద్ద మనము ఏమి చేయాలంటే మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ, పిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఏమి పట్టుకొని రావాలంటే జీవగంధాన్ని చేత పట్టుకొని రావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని గంధము చేతలు పట్టుకోకుండా దేవుని సన్నిధికి రావటము మంచిది కాదు. ఈనాడు చూస్తున్నట్టయితే సెల్ ఫోన్లోనే వాక్యం చెప్పుకుంటున్నారు, సెల్ ఫోన్లోనే వాక్యం చూసుకుంటున్నారు. చేత పట్టుకొని రావాలా బైబుల్. నిన్ను ఇంటి వాళ్ళు కూడా బైబుల్ పట్టుకొని పోయినాడు, చర్చికి పోయినాడు. నీ స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, అట్టి జనము కానీ, అన్ని జనులు కానీ నువ్వు బైబుల్ పట్టుకొని పోతుంటాయో ఈయన దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడు, ప్రార్థన మందిరానికి వెళుతూ ఉన్నాడు అని నిన్ను గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాలా ఇతరులు. ఈనాడు బైబుల్ పట్టుకొని రావాలంటే కూడా సిగ్గుపడుతూ బైబుల్ లేకుండా వస్తూ ఉన్నారు. అలాగ రావద్దు. దయచేసి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, అలాగ రాకుండా ఖచ్చితంగా మీరు బైబుల్ పట్టుకొని దేవుని సన్నిధికి రండి. అట్టి వాళ్ళు ఎలా ఉంటాడు చెప్పండి? లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, జ్యోతుల వలె కనపడుతున్నారంట. ఎవరైతే జీవగంధమును చేత పట్టుకుంటారో, జీవగంధము చేత పట్టుకొని దేవుని సన్నిధికి ప్రార్థనకి వస్తారో, నువ్వు కారు తోలుతున్నావు, కారులో ఒకటి జీవగంధం పెట్టుకో, బైబుల్ పెట్టుకో. బైక్ తోలుతున్నావు, బైకులో కూడా చిన్నది ఒక బైబుల్ పెట్టుకో. ఆటో తోలుతున్నావు, ఆటోలో కూడా జీవగంధం పెట్టుకో. ఒకటి పెట్టుకునేదే కాదు, రోజు చదవాలి బైబుల్. బైబుల్ వద్ద పెట్టుకున్నంత మాత్రాన నీకు ఫలితం లేదు. బైబుల్ చదివినప్పుడు అనేక సంగతులు, అనేక సత్యాలు నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు విశ్వాసంగా బలంగా ఉంటావు, ఆత్మీయంగా వర్ధిల్లుతావు. వాక్యం బతికిస్తుంది, వాక్యము ఆదరిస్తుంది, వాక్యము ధైర్యపరుస్తుంది. లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, జ్యోతుల వలె మీరు ఉంటారు. ఈ వాక్యం వింటున్నాం దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు బైబుల్ పట్టుకొని చర్చికి రాలేదేమో, క్షమించమని దేవుని కోరుకోండి. ఇక నుంచి మీరు జీవగంధం అంటే బైబుల్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి. ఎక్కడ పోయినా బైబుల్ పట్టుకొని పోండి, మంచిది. ఇక్కడి నుంచి మీరు అందరూ జీవగంధాన్ని చేతలు పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడాలని దేవుని దాసుడుగా
దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న ఒక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఇక్కడి నుంచి తండ్రి జీవగంధాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల కనపడులాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.